హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సీకాయతో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఈ పచ్చడి వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. ఫీవర్తో బాధపడే వాళ్ళు, ఫీవర్గా ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు కదా, నోటికి పుల్లగా తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఫీవర్ ఉన్నప్పుడు చేదుగా ఉంటుంది కదండి నోరు. ఆ టైంలో ఇలా సీకాయ ఆకుతో పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, సీకాయ ఆకు అనేది ఈ విధంగా ఉంటుంది. దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీనికి కాడలకు వచ్చేసి ముళ్ళులు అనేవి ఉంటాయండి. క్లీన్ చేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసేసుకున్న తర్వాత జాలి గిన్నె ఉంటుంది కదండి, చిల్లుల గిన్నె అంటారు మేమైతే. కొంతమంది జాలి గిన్నె అంటారు కదా, దానిలో వేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. అలా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి, 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ పోసుకుని, అంటే 2-3 స్పూన్స్ అన్నమాట, అంతే, ఎక్కువేం పెట్టదండి. జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత. అలాగే ధనియాలు వేసుకొని ఇవి కొంచెం ధనియాలు దోరగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా ముక్కలు చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇవి సపరేట్గా వేరే ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకుని అదే ఆయిల్లో, అంటే దాన్ని సపరేట్ చేయగా ఉన్న ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనే మనం కడిగి పెట్టుకున్న సీకాయ ఆకు అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సేమ్ లైక్ గోంగూర లెక్క వస్తుంది అన్నమాట అండి. మనం ఏ విధంగా గోంగూర ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అది ఉడికిన తర్వాత తక్కువ క్వాంటిటీకి వస్తుంది కదా, అట్లనే ఇది కూడా చూస్తున్నారు కదా. ఇది ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసేసుకుంటాను. అన్నీ కలిపి ఈ విధంగా మిక్సీలో వేసేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. సరిపడ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఈ ఆకు అనేది చాలా పుల్లగా ఉంటుందండి, కాబట్టి చింతపండు వేసుకోవసరం లేదు. నేను వెల్లుల్లి రెబ్బలు అనేవి అలానే పచ్చిగా వేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ అనేది చేసుకోవాలి. ఈ పిక్కలు అనేది 1 వీక్ వరకు ఉంటుంది, ఎందుకంటే వాటర్ అసలు మనం యాడ్ చేయలేదు, వాటర్ తగలలేదు కదండి. నిజంగా ఫీవర్ ఉన్న వాళ్ళకి, ఆకలి లేని వాళ్ళకి ఈ విధంగా పచ్చడి చేసి పెట్టామంటే చాలా బాగా తింటారండి. వేడి వేడి అన్నంలో రసం పోసుకుని తిన్నామంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.